వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. హుజరాబాద్ నియోజకవర్గంలోని చల్లూరు గ్రామ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం తీరును తీవ్రంగా విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం విమర్శలు చేస్తూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం పలు కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మికొండ పట్టణ సీఐ వరికంటి రవి అవినీతి తిమంగళంగా మారి 3 లక్షల రూపాయల లంచం తీసుకోవడం ప్రజాస్వామ్యానికి పెద్ద మచ్చ. పోలీస్ యూనిఫామ్ ధరించి ప్రజల నమ్మకాన్ని దోచుకోవడం దుర్మార్గం. హుజరాబాద్ ఏసీపీ శ్రీనివాస్ జీ చేతివాటం ఉన్నట్లు బహిరంగంగా తెలుస్తోంది. తెలంగాణ డీజీపీ, ఏసీబీ డీజీ, కరీంనగర్ సిపి ఇలాంటి అవినీతి పురుగులను పట్టి రిమాండ్ చేసి సస్పెండ్ చేయడం ద్వారా నిజాయితీకి గౌరవం చేకూర్చండి. ప్రజల రక్షణ కోసం ఉన్న యూనిఫామ్కి మచ్చ తెచ్చే వారిని వదిలిపెట్టాం. అవినీతి రహిత తెలంగాణ కోసం అందరిలో కదలిక కావాలి. దయచేసి దండం పెట్టి చెప్తున్నాం. మా హుజరాబాద్ నియోజకవర్గంలో 3500 ఇండ్లు మీరు ఇచ్చిండ్రు. ఈ గ్రామానికి ఎన్ని అలాట్ చేసిరు మీరే గ్రామ సభలో చెప్తా అన్నారు కదా. ఎన్ని అలాట్ చేసిరో చెప్పి వాళ్ళు ఎంపిక చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది కదా. దాంతో పాటు ల్యాండ్ లెస్ పువర్ కి ఆత్మీయ భరోసా అనేది 12,000 ఇస్తామన్నారు. ఆ 12,000 వాళ్ళకి మీరే అనౌన్స్ చేసిన లిస్టు వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? అది కూడా జవాబు చెప్పారు. ఇస్తారా అయ్యారా వాళ్ళకి? అది కూడా జవాబు చెప్పారు. సర్పంచ్లకి, మాజీ ఎంపీటీసీలకి, వార్డు మెంబర్లకి, మాజీ వార్డు మెంబర్లకి మరియు చెల్లూరు గ్రామానికి విచ్చేసిన ఈ గ్రామ సభకి విచ్చేసిన అక్కా చెల్లెలకి, అన్నా తమ్ముళ్ళకి, తాతలకి, అవ్వలకి, యువకులకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ గ్రామ సభకి నేను వచ్చేటప్పుడు కొంచెం స్టడీ చేసుకుని వచ్చిన. చాలా సంతోషం. గౌరవ అధికారులు సంబంధించిన 4 స్కీమ్లకి ఈ ప్రభుత్వం ఏవైతే లాంచ్ చేస్తున్నాయో అవన్నిటికీ ఇవాళ వాళ్ళు అనౌన్స్ చేయడం కూడా సంతోషం. అన్ని కూడా ఓపెన్ గా విన్నాం. నేను ఒక్కటే కోరుతా ఉన్నాను, ఇవాళ రైతు భరోసా అనే పథకాన్ని ఈ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత మొదటి 100 రోజుల లోపలనే 15,000 రూపాయలు మేము ఇస్తాము అని ఈ ప్రభుత్వం ప్రకటించింది. బాజాబ్తు పేపర్ యాడ్లు ఇచ్చిండ్రు. బాజాబ్తు ఈనాడున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు సంతకం పెట్టి మరి ఇవాళ కూడా యాడ్లు ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత దాదాపు ఇప్పటికే సంవత్సరం అయిపోయింది. కానీ ఇప్పటిదాకా ఒక్కసారి కూడా రైతు భరోసా రైతులకి వేయకపోవడం కొంచెం బాధాకరం. ఇవాళ వేస్తా అంటారు, సంతోషం. కానీ ఇవాళ ఒక్కటి ఆలోచన చేయాల. ఈ చెల్లూరు గ్రామంలో దాదాపు 2,000 ఎన్ని ఎకరాలకి అయ్యో గారు 2,250 ఎకరాలకి 2,750 ఎకరాలకి ఈ చెల్లూరు గ్రామంలో ఇలా రైతు భరోసా వేస్తామని చెప్పారు. కానీ నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, మీరు ప్రతి ఎకరానికి ఇవాళ రైతులకి 2 సీజన్లు ఇయ్యలే. ఇంతకుముందు ఆనాడు 2 సీజన్లు ఇవ్వకపోతే 15,000 రూపాయల బాకీ ఇవాళ ఒక్కొక్క రైతుకి ఒక్కొక్క ఎకరానికి ఈ ప్రభుత్వం బాకీ పడ్డది కూడా మీ అందరు కూడా గుర్తు చేస్తా ఉన్నా. దాంతో పాటు ఇవాళ దయచేసి ఆ బ్యాలెన్స్ ఉన్న 17,500 రూపాయలు ప్రతి ఎకరానికి ఖచ్చితంగా రైతులకి మీరు ఏవైతే బాకీ ఉన్నారో అవన్నీ కూడా ఖచ్చితంగా మళ్ళా రైతు అకౌంట్ లో వేయాలని నేను మీ అందరినీ కూడా మా చెల్లూరు రైతాంగం పక్షాన, నా హుజరాబాద్ నియోజకవర్గ రైతుల పక్షాన ఇలా దీంతో పాటు ఇలా దాదాపు ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో 75,000 మంది రైతులకి రైతు భరోసా ఇస్తా ఉన్నాం. దయచేసి ఆ రైతు భరోసాలు కూడా ఈ బ్యాలెన్స్ కూడా కలిపి అది వెయ్యాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. నంబర్ 1. నంబర్ 2, ఇలా ఇండ్ల అప్లికేషన్లు ఇలా 1,297 అప్లికేషన్లు వచ్చినాయని మీరు చెప్పిండ్రు, సంతోషం. కానీ ఇలా స్వయంగా ఆఫీసర్ గారు మాట్లాడుతుంటేనే తను ఏమని చెప్పిండు, ఇలా 900 వరకు శాంక్షన్ అయిన లిస్ట్ ని మేము పైకి పంపినాం అన్నాడు. మరి 900 మంది ఎలిజిబిలిటీ లిస్ట్ ఉంటే
కేవలం 306 మాత్రమే ఎందుకు పంపినరు అనేది ఒకటి నేను ఈ చెల్లూరు అప్లికేషన్ చేసిన ప్రతి ఒక్కరి పక్షాన నేను అడుగుతా ఉన్నాను. దాంతో పాటు ఇంతకుముందు మా తమ్ముడు అడిగిండు, మా శంకర్ అన్న అడిగిండు, ఇంతకుముందు మా నర్సన్న అడిగిండు, మరి మేము కూడా ఇల్లు లేని వాళ్ళం మాకెందుకు ఇయ్యరు అని అడిగిండు. తప్పకుండా వాళ్ళందరికీ కూడా శాంక్షన్ చేయాలి, ఖచ్చితంగా ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా శాంక్షన్ చేయాలని ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నాను. ఇలా ఇంకొకటి కూడా నేను అడుగుతా ఉన్నాను ఈడున్న అధికారులని, ఇలా మీరు ప్రకటించిన లిస్టులని 306 ఎలిజిబుల్ అని చెప్పిండ్రు, సంతోషం. మరి 306 ఎలిజిబుల్ లిస్టు మీరు అనౌన్స్ చేసినప్పుడు ఈ హుజరా చెప్పింది ఏంది, మేము 20 రోజులు పనిచేస్తేనే మేము ఇస్తామని ఏడ కూడా మీరు చెప్పలేదే. ఆ రోజు మీరు చెప్పింది భూమి లేని ప్రతి మనిషికి మేము ఖచ్చితంగా 12,000 రూపాయలు మేము ఇస్తాము అని ప్రభుత్వం చెప్పినప్పుడు ఇలా ఖచ్చితంగా కాంట్రడిక్ట్ గా అధికారులే చదువుతా ఉన్నారు. 95 మంది ఎలిజిబిలిటీ లిస్టు చదివిండ్రు, 257 మందికి ల్యాండ్లెస్ పూర్ అని చదివిండ్రు. మరి వాళ్లే 2 చదివినప్పుడు ఆ 257 మందికి మీరు ఎందుకు ఇస్తలేరు 12,000 రూపాయలు? వాళ్ళకు కూడా వెంటనే మీరు శాంక్షన్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎందుకు చెప్తున్నా ఇది పదే పదే అంటే, మీరు ఇప్పుడు వాళ్ళకి 95 మందికి ఇచ్చి ఇప్పుడు ఈ బ్యాలెన్స్ ఉన్న 257 మందికి ఇవ్వకపోతే వాళ్ళు నష్టపోయినట్టే కదా. ఖచ్చితంగా వాళ్ళకి మీరు కూడా ఇవ్వాలని ఇలా ప్రకటించిపోవాలని మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దాంతో పాటు